సార్ న్యూమరాలజీ ప్రకారం రోగాలు తగ్గుతాయా సార్? చాలామంది ఈ మధ్య కాలంలో దీన్ని ఒక ఫ్యాషన్గా అనుకుంటున్నారండి. అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ న్యూమరాలజీని కన్సల్ట్ అయితే నిజంగా హెల్త్ కుదుట పడుతుందా అని అనుకుంటారండి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ అండి. హెల్త్కి న్యూమరాలజీకి కొంత అవగాహన ఉంటుంది. అంటే పేరులో ఏమైనా నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే 100% అది హెల్త్ మీద ప్రభావాన్ని చూపుతుంది. అయితే న్యూమరాలజీ పరంగా ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ క్రిటికల్గా ఉన్నప్పుడు ఆ పేరు నెగిటివ్ డైరెక్షన్లో ఏమన్నా ఉందా, అంటే టోటల్గా 4 వచ్చే నంబర్లో ఉందా, 8 వచ్చే నంబర్లో ఉందా అనేది చూసుకోవాలి. ఇవి హెల్త్ని చాలా డిస్టర్బెన్సెస్ చేస్తాయి. అటువంటప్పుడు ఏం చేస్తారంటే న్యూమరాలజీ ద్వారా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకొని ఆ నేమ్ నంబర్ అనేది కరెక్షన్ చేయడం జరుగుతుంది. నేమ్ నంబర్ ఎప్పుడైతే 42 నంబర్లోకి తీసుకుంటారో హెల్త్ కుదుట పడుతుంది. ఇది కొంతవరకే అండి, పూర్తిగా కాదు. కానీ ఎక్కువగా మెడికల్ టెక్నాలజీ మీద ఆధారపడాల్సిందే. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు కూడా మనం సైన్స్ని పరిగణలోకి తీసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ని మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మీ ఆరోగ్య సమస్య కుదుట పడుతుంది. మీరు గుడ్డిగా నేమ్ కరెక్షన్ చేసే సరిపోతుంది, రోగాలు తగ్గుతాయని నమ్మకండి. జస్ట్ మీ హెల్త్ ఎందుకు ఇబ్బంది పడుతుంది అనేది మాత్రమే న్యూమరాలజీ చెప్తుంది. కానీ 100%గా రోగాలు మాత్రం తగ్గవండి. దీంట్లో మెడికల్ టెక్నాలజీ మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే మెడికల్ టెక్నాలజీ మీద ఆధారపడినప్పుడు మన బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన రిపోర్ట్స్ ఎలాగ ఉన్నాయి, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇవన్నీ మెడికల్ టెక్నాలజీ ద్వారానే తెలుస్తాయి. ఎందుకంటే నేను ఒక మెడికల్ స్టూడెంటే కాబట్టి 100% మీకు మెడికల్ టెక్నాలజీ మీద యూజ్ అవుతుంది. అదేవిధంగా న్యూమరాలజీ ఎక్కడ యూజ్ అవుతుంది రోగాలు తగ్గించడంలో అంటే మీ నేమ్ ఏమైనా నెగిటివ్గా ఉంటే దాన్ని 42 నంబర్లోకి తీసుకురావడం వల్ల హెల్త్ పరంగా మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఎక్కువ మందికి వచ్చే డిసీజెస్ అన్నీ సైకలాజికల్ కండిషన్స్ వల్లనే వస్తున్నాయండి. అన్ని జబ్బులు మానసికంగానే ఉన్నాయి, శారీరకంగా కాదు. మీకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అంటే, ఏదైనా మీరు అన్హెల్దీగా ఉన్నారంటే దానికి మెయిన్ రీజన్ మీ సైకలాజికల్ కండిషన్. ఎప్పుడైతే మీరు మానసికంగా బలంగా ఉంటారో అప్పుడు ఈ డిసీజెస్ అన్నీ మీకు తగ్గుబాటు అవుతాయి. మెడిసిన్స్ చాలా వరకు చాలా తక్కువగానే పనిచేస్తాయి. కానీ మీ సైకలాజికల్ పవర్ హైగా ఉన్నప్పుడు మెడిసిన్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది. మీరు సైకలాజికల్గా డౌన్గా ఉండి మీరు ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా కూడా పనిచేయదు. కాబట్టి మానసికంగా మీరు బలంగా ఉండాలి. అందుకోసమే అంటారు మనోరోగానికి మందు లేదు అని. ఎప్పుడైతే ఇటువంటి కండిషన్స్ గురించి తెలుసుకొని జనరల్గా ఏ వ్యక్తి అయినా సరే అండి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల టెక్నిక్స్ మనం ఫాలో అవుతే వీటిని హెల్త్ రెమెడీస్ అని అంటారు. న్యూమరాలజీ ద్వారా కావచ్చు, అదేవిధంగా మెడికల్ టెక్నాలజీ పరంగా కావచ్చు. ముందుగా ఒక వ్యక్తి హెల్త్ బాగుపడాలి అంటే నిద్ర చాలా చాలా ప్రధానమండి. 6 to 8 అవర్స్ గుడ్ స్లీప్ కావాలి. ఎప్పుడైతే మనము ప్రశాంతంగా నిద్రపోతామో మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. ఎక్కువగా సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఈ రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు, తర్వాత ఈ మెంటల్ పేషెంట్స్ కావచ్చు, అనేక రకాల మానసిక ఇబ్బందులకు ప్రధాన కారణం మీ యొక్క సరైన నిద్ర లేకపోవడమే. నిద్రలేమి అంటారు. కాబట్టి మీ హెల్త్ జాగ్రత్తగా ఉండాలంటే ముందుగా మీరు 6 to 8 అవర్స్ గుడ్ స్లీప్ ఉందా లేదా చూసుకోండి, మంచి నిద్ర. తర్వాత ఎవ్రీడే మీకు ఎటువంటి డిసీజెస్ వచ్చినా కూడా తగ్గుముఖం పట్టాలి అంటే ఎవ్రీడే ఒక 10,000 అడుగులు నడవాలండి మనం ఎక్కడున్నా సరే. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో, ఇప్పుడున్న వర్క్ ప్రెజర్లో అంత టైం ఎవరికి ఉండడం లేదు. ఎందుకంటే 10,000 అడుగులు అంటే మీరు 1.5 అవర్ 2 అవర్స్, మార్నింగ్ ఒక 1 అవర్ కేటాయించుకోండి, ఈవినింగ్ ఒక 1 అవర్ కేటాయించుకోండి. నడవడం ద్వారా ఏమవుతుందంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. మీ హార్ట్కి మీ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ చాలా బాగా అందుతాయి. వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ చేయడం ద్వారా మీ థాట్ ఫ్రీక్వెన్సీ కూడా మారుతుందండి. ఎక్కువ మంది అనేక రకాల ఒత్తిడిలో ఉంటారు. ఇటువంటి వాళ్ళు వాకింగ్ చేయడం ద్వారా చాలా ఫ్రీగా అవుతారు. మీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అవుతుంది. అందుకోసం డాక్టర్లు కూడా మీరు ఏ ఎక్సర్సైజ్ చేయకపోయినా బేసిక్గా
వాకింగ్ చేయండి అని చెప్తారు. రీజన్ ఏంటంటే వాకింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ చాలా ఫ్రీ అవుతుంది, మీకు మంచి మంచి థాట్స్ వస్తాయి. మూడోది ఏమంటే విటమిన్ డి అండి. చాలామంది అనేక రకాల సమస్యలకు ఇబ్బంది పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అండి. ఇప్పుడు ఈ ఏసీ వర్క్లో పనిచేయడం ద్వారా చాలామందికి సన్ అనేది బాడీ మీద పడడం లేదండి. దానివల్ల విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. దీని ద్వారా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కాల్షియం ప్రాబ్లం ఉన్నా, బాడీ ఫిట్నెస్ లేకపోయినా కూడా ఇటువంటి వాళ్ళంతా విటమిన్ డి ప్రాబ్లమే అండి. వాళ్ళు చూస్తే చాలా బాగుంటారు కానీ ఒక 20 కేజీల బరువుని కూడా లిఫ్ట్ చేయలేరండి, అంత వీక్గా ఉంటారు. మీరు ఎవ్రీడే మార్నింగ్ 11 to 1 మధ్యలో ఈ టైంలో కనుక ఒక 15 minutes కనుక సన్లైట్లో ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. దీని ద్వారా జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా కూడా ఉంటుంది. ఒక రకంగా చాలా పాజిటివ్. ఎందుకంటే ఇక్కడ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ అండ్ టెస్టోస్టిరాన్ చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి విటమిన్ డి వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్కువగా డిసీజెస్కి లోన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాడుతున్న రీఫైన్డ్ ఆయిల్ అండి. రీఫైన్డ్ ఆయిల్ మన ఇన్సులిన్ లెవెల్ని పెంచుతాయి. దాని ద్వారా ఓవర్ వెయిట్ పెరగడం, అనేక రకాల డిసీజెస్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం జరుగుతుంది. ఈ రీఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో కనుక మీరు ఈ మనకు గానుగ నూనెలు వాడడం జరుగుతాయి. ఇప్పుడు చాలా వరకు మార్కెట్లోకి వచ్చేసాయి. గానుగ నూనెలు వాడడం నువ్వుల నూనె చాలా మంచిది, ఆవ నూనె చాలా మంచిది, కోకోనట్ ఆయిల్ చాలా మంచిది, అదే ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఘీ కానీ ఇవన్నీ చాలా మంచిది. మీరు మెడికల్ బిల్స్కి పెట్టే డబ్బులన్నీ ఇక్కడ మీ ఆయిల్స్ మీద వాడండి, గానుగ నూనెల మీద. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువగా ఇంకా డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కార్బోహైడ్రేట్ ఎక్కువగా తింటున్నారండి. ఒకప్పుడు 1970 ఆ టైంలో కార్బోహైడ్రేట్లు తినేవాళ్ళు. వాళ్ళు చేసే వర్క్ని బట్టి కార్బోహైడ్రేట్ సరిపోయేది. కానీ ఇప్పుడు మనం ఆఫీస్ వర్క్లో సిట్టింగ్ పొజిషన్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి వాళ్ళు లో కార్బోహైడ్రేట్ తీసుకున్నా సరిపోతుంది. మనకు లో కార్బోహైడ్రేట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? వెజిటబుల్స్ కానివ్వండి, అదేవిధంగా మిల్లెట్స్లో కానివ్వండి, కూరగాయలు ఇవన్నీ ఉంటాయి. రైసు, చపాతి, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ హై కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండి. వీటి ద్వారా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. వీటి ప్లేస్లో మీరు ప్రోటీన్ని, ఫ్యాట్ని ఎక్కువగా వాడి చూడండి. మీరు ఎప్పుడైతే ప్రోటీన్ని, ఫ్యాట్ని ఎక్కువగా వాడి చూస్తారో ఏ ఇష్యూస్ రావండి. ప్రోటీన్ అనేది ఎలా వాడాలి అంటే జనరల్గా ఈ జిమ్ చేసేవాళ్ళు, అథ్లెటిక్స్ వాళ్ళు వీళ్ళ బాడీ వెయిట్కి రెట్టింపు వాడాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి 70 కేజీలు ఉన్నాడు అనుకోండి, 70 కేజీల వ్యక్తి 70 into 2 చేసుకోండి, 140 గ్రామ్ ప్రోటీన్ వాడితే సరిపోతుంది. నార్మల్ మీరు ఏం పని చేయలేరు, ఆఫీస్లో కూర్చునే వాళ్ళు డైలీ 1 గ్రామ్ ప్రోటీన్ అంటే మీ కేజీకి 70 గ్రాములు వాడుకున్నా సరిపోతుంది. ప్రోటీన్ ఎక్కడెక్కడ మనకు దొరుకుతుంది? వెజిటేరియన్కి అయితే పప్పు దినుసుల్లో దొరుకుతుంది, నట్స్లో దొరుకుతుంది. అదేవిధంగా నాన్ వెజిటేరియన్కి అయితే ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్లో దొరుకుతుంది. ఎగ్స్ అండ్ ఫిష్, మటన్, చికెన్, తర్వాత మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్. ఎప్పుడైతే మనం ప్రోటీను, ఫ్యాట్ సరైన మోతాదులో వాడతామో హెల్త్కి కూడా చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదండి, రాత్రి నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఒక 1 hour ముందు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మీరు పడుకునే ముందు వరకు కూడా కంటిన్యూగా మొబైల్ చూస్తూ ఉండడం ద్వారా మీ కళ్ళు యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఇంకా డేగానే ఉంటుందని ఫీల్ అవుతుంది. ఇంకోటి ఆ రేడియేషన్స్ కూడా అంత మంచిది కాదు. కాబట్టి మొబైల్ ఫోన్ పడుకునే ముందు కనుక మీరు అవాయిడ్ చేస్తే 100% హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇటువంటి రెమెడీస్ మీరు ఫాలో అవడం ద్వారా 100% హెల్త్ పరంగా మీరు చాలా ఉన్నత స్థాయిలోకి వస్తారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్లాస్టిక్స్ అవాయిడ్ తగ్గించండి. మన వాటర్ బాటిల్స్ ఎక్కువ ప్లాస్టిక్స్, టీ తాగేటప్పుడు ప్లాస్టిక్స్, వాటర్ని ఎక్కువ ప్లాస్టిక్ క్యాన్లలో ఉంటారు. ఇవి అవాయిడ్ చేసి ఎక్కువగా కాపర్ని వాడి చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇటువంటి నియమాలు కనుక ఫాలో అవుతే 100% మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారండి. న్యూమరాలజీ సపోర్ట్ తీసుకోండి, మెడికల్ టెక్నాలజీ సపోర్ట్ తీసుకోండి, ఈ బేసిక్ టెక్నిక్స్ కూడా ఫాలో అవ్వండి. అన్నింటికంటే ముఖ్యం నిద్ర అండి.
కాబట్టి ఎవ్రీడే 6 to 8 అవర్ ప్రశాంతమైన నిద్ర చూసుకోండి. అదేవిధంగా వాకింగ్ తప్పనిసరిగా మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. వీటితో పాటు విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్. సన్లైట్ మీ మీద బాడీ మీద పడితే మీరు 50% డిసీజెస్ని అవాయిడ్ చేయొచ్చు. విటమిన్ డి చాలా మంచిది. రీఫైండ్ ఆయిల్ని తీసేసి గానుగ నూనెలో వాడండి. అదేవిధంగా మొబైల్ వాడకాన్ని కొంతవరకు నిద్రపోయే ముందు తగ్గించండి, దూరంగా ఉంచండి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ని ఎక్కువగా వాడి కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలండి. చాలామందికి తెలియదు, వెయిట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఈ జంక్ ఫుడ్, ఈ రీఫైండ్ ఆయిల్స్ చేయండి. ఇటువంటి నియమాలు కనుక ఫాలో అయితే 100% సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎప్పుడైతే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారో ఆరోగ్యం అనేది చాలా కుదుట పడుతుందండి. సింపుల్గా ఎనీ హెల్త్ ఇష్యూస్ రానివ్వండి, మీరు డైలీ ఒక 15 to 20 minutes కళ్ళు మూసుకొని కూర్చోండి. మెడిటేషన్లో మీరు చేయాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి, 21 నిమిషం అలారం చూసుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవరైతే హై బీపీతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్, రాత్రి పడుకోబోయే ముందు ఒక 21 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి చాలు. అన్ని రకాలుగా మానసిక ఒత్తిడులు మీ నుంచి దూరం అవుతాయి. చాలా చాలా సింపుల్ రెమెడీస్. ఇప్పుడు చెప్పినవన్నీ ఫ్రీ కాస్ట్ రెమెడీ, మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇటువంటి జాగ్రత్తలు పాటించండి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.